మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు అరే అంతా ఎటుపోతోంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఏదో తేడాగా ఉందనిపిస్తోందా? అసలు విషయమేంటంటే భవిష్యత్తులో ఎప్పుడో వస్తాయనుకున్న అంత్య దినాలు ఆల్రెడీ మొదలయ్యాయని, మనం వాటిలోనే ఉన్నామని చెప్పే ఒక బలమైన వాదన ఉంది. సో ఈ విశ్లేషణలో మనం అదేంటో, ఆ హెచ్చరిక వెనుకున్న ఆధారాలేంటో లోతుగా చూడబోతున్నాం. సరే, ఈ మొత్తం వాదనను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం దీన్ని 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా ఈ హెచ్చరికలకు మూలమైన ప్రాచీన ప్రవచనాలతో మొదలుపెడదాం. తర్వాత నేటి ప్రపంచంలో వాటికి సాక్ష్యాలుగా ఏం చూపిస్తున్నారో పరిశీలిద్దాం. అక్కడ్నుంచి ఈ సమస్య సంఘంలోకి ఎలా పాకిందో చూసి, ఇక సమయం దగ్గర పడిందన్న హెచ్చరికను అర్థం చేసుకుని ఫైనల్గా మన ముందున్న ఆ అంతిమ ఎంపిక ఏంటో తెలుస్తుందాం. రైట్. ఇక మనం మొదటి అడుగులోకి వెళ్దాం. అసలీ వాదనకు పునాది ఎక్కడుంది? ఇది ఎవరో సొంతంగా చెబుతున్న అభిప్రాయం కాదు. దీని మూలాలు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాసిపెట్టిన కొన్ని నిర్దిష్టమైన ప్రవచనాల్లో ఉన్నాయని ఈ వాదన స్పష్టం చేస్తోంది. అవేంటో చూద్దాం పదండి. ఇక్కడున్న మొదటి హెచ్చరికే మన ఈ ఆధునిక ప్రపంచానికి అచ్చం అద్దం పడుతుంది అనిపిస్తుంది. ఏంటంటే, భవిష్యత్తులో ఒక టైం వస్తుందట, అప్పుడు మనుషులు సత్యాన్ని అంటే వాస్తవాన్ని వినడానికి ఇష్టపడరట. పైగా తమకు నచ్చినట్టు, తమ కోరికలకు తగ్గట్టు, చెవులకు వినసొంపుగా ఉండే మాటలు చెప్పేవాళ్ల చుట్టూనే గుమిగూడతారట. సింపుల్గా చెప్పాలంటే, కష్టంగా ఉండే నిజం కన్నా హాయిగా ఉండే అబద్ధాలకే ఎక్కువ విలువిస్తారన్మాట. అంతేకాదు, అంత్యదినాల్లో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. వాళ్లు స్వార్థపరులుగా, గర్విష్ఠులుగా, ఎవరి మాట విననివాళ్లుగా ఉంటారట. కాని ఇక్కడే ఓ విచిత్రమైన విషయం ఉంది. వీళ్లంతా పైకి చూడ్డానికి చాలా భక్తిపరుల్లా కనిపిస్తారట, ఒక వేషంలాగా. కాని ఆ భక్తి వెనుక ఉండాల్సిన అసలైన దైవిక శక్తిని, జీవితాన్ని మార్చే ఆ పవర్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేస్తారట. సరే, ఈ ప్రాచీన హెచ్చరికలన్నీ కేవలం పాత పుస్తకాల్లోని మాటలేనా? లేకపోతే మన కళ్ల ముందే, మన ఈ సొసైటీలోనే వాటికి సంబంధించిన ఆధారాలు కనిపిస్తున్నాయా? ఈ వాదన ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఈ వాదన యొక్క అసలైన పాయింట్ ఉంది. అదేంటంటే నైతిక తారుమారు. అంటే మంచి చెడుగా, చెడు మంచిగా మారిపోవడం. ఈ స్లైడ్లో చెప్పినట్టు ఒకప్పుడు ఏది తప్పో దానికి మంచి అని పేరు పెట్టడం, ఒకప్పుడు ఏది ఒప్పో దానికి తప్పు అని పేరు పెట్టడం, చీకటిని వెలుగుగా, వెలుగును చీకటిగా చూపించేవాళ్లకు శ్రమ అని హెచ్చరించింది ఆ ప్రవచనం. ఈ వాదన యొక్క మొత్తం సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది. పాపం వేడుకగా మారింది, సత్యం నిశ్శబ్దమైపోయింది. ఒకప్పుడు తలదించుకోవలసిన విషయాలకే ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. నిజాన్ని మాట్లాడే గొంతుల్ని నొక్కేస్తున్నారు. ఈ పోలిక చూస్తే మన సమాజంలో వచ్చిన మార్పు కళ్ల ముందు కదలాడుతుంది కదా. ఒకప్పుడు పాపాన్ని దాచిపెట్టేవారు, ఇప్పుడో దాన్ని ఒక అచీవ్మెంట్లా ప్రచారం చేసుకుంటున్నారు. నిజాయితీగా ఉండటం అమాయకత్వమైపోయింది, మోసం చేయడమే తెలివిగా మారింది. అనుకువ అనేది బలహీనతాయి, అహంకారాన్నే వేడుక చేసుకుంటున్నారు. దేవుని సత్యం కంటే ఆ క్షణానికి దొరికే సుఖాలకే విలువ పెరిగిపోయింది. ఈ మార్పు ఎంత వేగంగా, ఎంత బలంగా జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. సమాజంలో చెడుతనం, అక్రమం పెరిగిపోయినప్పుడు దాని ఎఫెక్ట్ మనుష్యుల మధ్య సంబంధాల మీద పడుతుందని కూడా ప్రవచించబడింది. ఒకరిపై ఒకరికి ఉండే ఆ సహజమైన ప్రేమ, కరుణ కూడా చల్లారిపోతాయట. అంటే మానవత్వం చల్లబడటం కూడా అంత్యదినాలకు మరో ముఖ్యమైన సూచన అని వాదన చెబుతోంది. అయితే ఈ నైతిక పతనం కేవలం సమాజానికే పరిమితమా? ఈ వాదన ప్రకారం సమస్య ఇంకా చాలా లోతుగా ఉంది. ఎక్కడైతే దేవుని వాక్యం బోధించబడాలో ఆ సంఘాల లోపలికే ఈ పతనం పాకిందని చెప్పబడింది. అదెలాగో చూద్దాం. ఇక్కడ ఈ విశ్లేషణ మూలం చాలా తీవ్రమైన విమర్శను చేస్తోంది. ఏంటంటే, ఒకప్పుడు పశ్చాత్తాపంతో, భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించే పవిత్ర స్థలాలు ఇప్పుడు కేవలం ప్రదర్శనలో ఇచ్చే స్టేజులుగా మారిపోయాయట. అసలైన పశ్చాత్తాపం కంటే జనాల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా, పవిత్రత కన్నా ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ వాదన యొక్క సారాంశం. ఈ విమర్శను ఈ ఒక్క వాక్యం అద్భుతంగా వివరిస్తుంది. సంఘాలు శబ్దంతో నిండాయి కాని సత్యంతో శూన్యమయ్యాయి. హృదయాలు భావోద్వేగాలతో నిండాయి కాని పశ్చాత్తాపానికి దూరమయ్యాయి. అంటే బయటకు కనిపించే హడావుడి, ఆర్భాటం ఉంది కాని లోపల ఉండాల్సిన సత్యం, నిజమైన మార్పు లేవన్నమాట. ఇక 4వ భాగానికొచ్చాం. ఈ మొత్తం వాదనలో అత్యంత ముఖ్యమైన, అత్యవసరమైన హెచ్చరిక ఇదే.
మార్పు కోసం, దేవుని వైపు తిరగడం కోసం ఉన్న అవకాశం కూడా ఇప్పుడు చివరి దశకు చేరుకుందని ఈ మూలగ్రంథం చాలా బలంగా హెచ్చరిస్తోంది. ఒక్కసారి లిస్ట్ చూడండి. సమాజంలో నైతిక గందరగోళం ఉందా లేదా? సత్యంపై తిరుగుబాటు ఉందా లేదా? చల్లారిపోతున్న ప్రేమ ఉందా లేదా? ఈ వాదన ప్రకారం ఇవి భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయే సూచనలు కావు. ఇవి మన కళ్ల ముందు, మన ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న వాస్తవాలు. ఇక్కడున్న హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది. దేవుని కృపకు హద్దులు లేకపోవచ్చు, కాని దాన్ని మనం అందుకోవడానికి ఉన్న సమయానికి మాత్రం ఒక హద్దుంది. ఆ అవకాశమనే ద్వారం ఇప్పుడు నెమ్మదిగా మూసుకుపోతోందని ఈ ఆధారం బలంగా నొక్కి చెబుతోంది. ఈ క్రమాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రస్తుతం మనం మొదటి స్టేజ్లో ఉన్నాం. కృపాద్వారం ఇంకా తెరిచే ఉంది. పశ్చాత్తాపానికి ఇంకా అవకాశముంది. కాని త్వరలోనే రెండో స్టేజొస్తోంది. ఆ ద్వారం మూసుకుంటోంది. అప్పుడు కరుణ ముగుస్తుంది. రెండో అవకాశం ఉండదు. ఇక ఫైనల్గా మూడో స్టేజ్, అంతిమ తీర్పు. అసలైన ప్రశ్న ఏంటంటే, ఆ రోజు వచ్చినప్పుడు మనమెక్కడ నిలబడి ఉంటాం? ఇదంతా విన్న తర్వాత మనం ఈ విశ్లేషణ చివరి భాగానికొచ్చాం. ఇక్కడ నుండి ఇది కేవలం సమాచారం కాదు, ఇది వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన విషయం. మరి ఆ నిర్ణయమేంటి? మరి దీనికి పరిష్కారమేంటి? పశ్చాత్తాపం. ఈ మూలగ్రంథం ప్రకారం ఇది ఏదో మొక్కుబడిగా చేసే తంతు కాదు. ఇది చాలా అత్యవసరమైన చర్య. 1. మన హృదయాన్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవడం. 2. పాపం నుండి పూర్తిగా వెనక్కి తిరగడం. 3. ఇప్పుడే, ఈ క్షణమే యేసును ఎంచుకోవడం. చివరికి ప్రతి ఒక్కరి జీవితం ఈ 2 దారుల కూడలి దగ్గరకు వస్తుంది. ఒక దారి దేవుణ్ణి సంతోషపెట్టేది, రెండో దారి ఈ లోకాన్ని సంతోషపెట్టేది. మనం ఏ దారిని ఎంచుకుంటామనే ఒక్క నిర్ణయమే మన శాశ్వతమైన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ మొత్తం విశ్లేషణ వెనుక, ఈ హెచ్చరిక వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం ప్రేమ. ఈ ఒక్క వాక్యంలో ఉంది. ఈ మూలం ప్రకారం ఒకరి జీవితంలో జరగగల అత్యంత ఘోరమైన, విషాదకరమైన విషయం పరలోకాన్ని కోల్పోవటమే. అందుకే ఈ అత్యవసర పిలుపు. ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. జీవితమనే ఈ నాటక రంగస్థలంపై మన పాత్రలు పూర్తయి, వేదికమీది దీపాలన్నీ ఆరిపోయి, మన ముసుగులన్నీ తొలగిపోయినప్పుడు మిగిలేది కేవలం సత్యం మాత్రమే. అసలైన ప్రశ్న ఏమిటంటే, ఆ సత్యానికి మనం ఏ వైపుల నిలబడి ఉంటాం? Subscribe to my channel.